హలో, వెల్కమ్ టు జేఆర్ హోమ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి పెసరట్టు వేసుకుందామా. పెసరట్టుకు కావాల్సినవి ఒక బౌల్లోకి ఒక 1 గ్లాసు పెసలు. అంటే నేను పెసలు వేసుకోలేదండి, పెసలే పొట్టు పెసలు వస్తాయి, హాఫ్గా బేడలు అవి వేసుకున్నాను. అందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసాను. ఈ పెసల్ని ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి నీట్గా, అంటే రాళ్ళు ఉంటాయి కొన్ని, అవన్నీ చూసుకొని ఏర్పంచుకొని గాలించుకొని 4 టైమ్స్ కడుక్కొని నీళ్ళు పోసి ఓవర్ నైట్ నానబెట్టేసేయాలి. ఓవర్ నైట్ నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే పెసలు బాగా నాని పిండి అనేది ఉదయానికి బాగా సాఫ్ట్గా పిండి మెదుగుతుంది, ప్లస్ బాగుంటుంది. అంటే కొద్దిగా పులిసినట్టుగా వస్తుంది పిండి ఆడించినా కూడా. మనము ఇప్పుడు నేను ఉదయం మార్నింగ్ 5కి చూస్తున్నాను. 5కు చూస్తే బాగా నానాయి. నీళ్ళన్నీ వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని పెద్దది, ఆ మిక్సీ జార్లోకి ఈ పప్పునంతా వేసుకోవాలి. చూసారుగా ఎట్ట నానాయో. మొత్తం అంతా షిఫ్ట్ చేసేసేయాలి మిక్సీ జార్లోకి. దాంట్లోకి సన్నగా పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర వేసేయాలి. వేసేసిన తర్వాత ఒక గుప్పెడు, అంటే ఒక పెద్ద గుప్పెడు నిండా కొత్తిమీర వేసేయాలి. దాంట్లోనే ఒక కట్ట వచ్చేసి పాలాకండి. మా పిల్లలు పాలాకు అంతగా తినరు, కానీ పాలాకు చాలా మంచిది కాబట్టి పాలాకు ఏదో ఒక విధంగా వాళ్ళకు మనం ఇవ్వాలి. అందుకోసమై నేను పెసరట్టులోనే పాలాకు ఒక కట్ట వేసేసి మిక్సీకి పట్టేస్తాను పిండిలోనే. ఎందుకంటే పాలాకు వేసామనేది వాళ్ళకు తెలియదు కదా. ఇప్పుడు మనం పప్పుకి వేసినా పాలాకు మొత్తం తీసి పక్కన పెట్టేస్తారండి, మనం ఎంత మెత్తగా ఎనిమినా కూడా. దీంట్లో అయితే తీయలేరు కదా, అందుకోసమై పాలాకు మిక్సీకి వేసి పట్టేసేస్తాను. ఇలా మెత్తగా ఆడించుకోవాలి పిండి. ఆడించుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసి దానికి సరిపడా సాల్ట్ వేసి చాలా ఫాస్ట్గా మిక్స్ చేసామంటే ఆ సాల్ట్ అంతా కరిగిపోతుంది. ప్లస్ పిండి అనేది కొద్దిగా పులిసినట్టుగా వస్తుంది. మనం దీంట్లో సోడా వేయలేదండి, సోడా వేయకూడదు, హెల్త్ మంచిది కాదు. కొన్నిట్లో వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి వేసుకుంటాము. చూసారు కదా పిండి ఎలా పులిసినట్టుగా వచ్చి బాగుందో. దీన్ని ఇప్పుడు మనం పెనం పెట్టేసి ఒక డ్రాప్ ఆయిల్ వేసి ఆనియన్తో బాగా రుద్దాలి. ఫస్ట్ పెనంని ఆనియన్తో రుద్దడం వల్ల ఏమవుతుందంటే దోశలన్నీ ఎర్రగా బాగా కాలుతాయి. చూడండి, పల్చగా రౌండ్గా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం, అంటే కొంచెం ఒక 10 డ్రాప్స్ పైన ఆయిల్ అనేది చుట్టూ స్ప్రెడ్ చేయాలి దోశకి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. కొంచెం ఇలా తిప్పేసి ఎర్రగా ఇలా కింద కాలిన తర్వాత మాత్రమే మనము ఇటు సైడ్కు టర్న్ చేయాలి. టర్న్ చేసి ఒక 5 సెకండ్స్ ఉండిచ్చినా చాలు. బాగా ఇటు సైడ్ కూడా బాగా కాలుతుంది. చూడండి ఎంత ఎర్రగా కాలిందో. ఇంకా దోశలు మనము ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. ఇప్పుడు స్కూల్కు పిల్లలకు టైం అయిందండి, అందుకే పిల్లల కోసమే వేసిస్తున్నాను. ఇందులోకి పల్లి చట్నీ అయినా, టమోటా చట్నీ అయినా, ఎర్రగారం అయినా ఏదైనా బాగుంటుంది. కానీ ఈరోజు నేను దోశలోకి వచ్చేసి పల్లి చట్నీ చేశాను. ఓకే అండి, ఇలా దోశలన్నీ వేసుకుంటే ఎర్రగానే ఒకేలానే రెడ్గానే కాలుతాయి. అలాగే మన ఛానల్ని కొత్తగా మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా ఉందో కామెంట్
ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? పక్కనున్న బెల్ని ప్రెస్ చేశారంటే అన్ని నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తాయి. ఓకే అండి, బాయ్.